ఏ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు విద్యార్థులైన ఉద్యోగస్తులండి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ న్యూస్‌ని అయితే ఫాలో అవ్వండి. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖున స్టార్ట్ అయిందండి. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఈ బ్యాచ్‌లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఏ తెలుగు బిగినర్ కోర్స్‌లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్‌కి వాట్సాప్ చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి బస్సులకి డ్రైవర్ లేకుండా అయితే నడుపుతున్నారన్నమాట. సో ఇది క్యాంపస్‌లో అయితే టెస్ట్ చేశారు. వాస్తవానికి ఇది ఆ వెహికల్ చూస్తే కాస్త గోల్ఫ్ కార్ట్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. సో దీని పాయింట్ ఇక్కడ ఆర్టికల్ లో మాత్రం డ్రైవర్లెస్ బస్సెస్ అని చెప్తున్నారు. 6 సీటర్ మరియు 14 సీటర్ ఎలక్ట్రిక్ వేరియంట్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు అనమాట. అక్కడ ఎవరైతే లోపల ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి ఎవరైనా విజిటర్స్ ని తీసుకెళ్లడం కోసం ఈ పవర్డ్ బస్సెస్ లాంటివి అయితే యూస్ చేస్తున్నామని చెప్తున్నారు. దీనికోసం టైన్ టీమ్ అనే వాళ్ళు అయితే డెవలప్ చేశారన్నమాట. ఇది ప్రొఫెసర్ పి రాజలక్ష్మి గారి ఆధ్వర్యంలో అయితే జరిగింది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ ఇప్పటికే 10,000 మందికి పైగా ప్యాసింజర్స్ ని గమ్యస్థానానికి చేర్చిందంట. ఇందులో అయితే అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఏఈబి మరియు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఏసీసీ వంటి ఫీచర్స్ కూడా యూస్ చేస్తున్నారు. అలానే ఇందులో మనకి డైనమిక్ నావిగేషన్ అయితే యూస్ చేస్తున్నారు. సరౌండింగ్స్ అలానే డిటెక్ట్ అబ్స్టాకిల్స్ ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే యూస్ చేస్తున్నారు. ఇందులో మనకి ముఖ్యంగా ఏఐ సంబంధించిన కెమెరాస్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశపు మొట్టమొదటి డ్రోన్ ఏఐ సహాయంతో ఆర్టిఫిషియల్ రెయిన్ అయితే కురిపించారన్నమాట జైపూర్ లో. సో అది ఎక్కడ అంటే రామ్గర్ డ్యామ్ అనే ఒక ప్రాంతంలో అయితే ఈ ఆర్టిఫిషియల్ రెయిన్ ని ఏ టెక్నాలజీని యూజ్ చేసి అయితే ఎక్స్పెరిమెంట్ గా లాంచ్ చేశామని చెప్తున్నారు. మరి ఎందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారంటే సుమారుగా ఈ రిజర్వాయర్ 129 సంవత్సరాలు అయింది కట్టి. కాకపోతే గత 20 సంవత్సరాల నుంచి ఈ రిజర్వాయర్ పూర్తిగా నిండట్లేదు, చాలా డ్రైగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వాటర్ సప్లై ఇష్యూ ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ రెయిన్ కురిపించి ఇక్కడ వాటర్ ని నిల్వ చేయాలనే ఉద్దేశంతో ఈ ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తున్నట్టుగా ఈ సమాచారం అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ యొక్క క్వాలిటీ ఆఫ్ గేమ్ ప్లే ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అసలు విషయం అంటే బెంగళూరు చెందిన ఒక స్టార్ట్అప్ కంపెనీ విశిష్ట ఏ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అయితే కనుక మీరు బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు ఒక వీడియోని రికార్డ్ చేయాలి. ఆ రికార్డ్ చేసిన వీడియోని వాళ్ళకి పంపిస్తే కనుక వీళ్ళ గ్రిప్ సరిగ్గా బాగుందా లేదా, లేకపోతే మీరు షార్ట్స్ లో ఏది ఫోర్ హ్యాండ్ లో బాడుతున్నారా బ్యాక్ హ్యాండ్ లో బాడుతున్నారా, ఎక్కడ మీకు లోపిస్తుంది, ఏది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే పూర్తి అనాలిసిస్ వీళ్ళు విశిష్ట ఏ వాళ్ళ ఏ మోడల్ చేసి ఇస్తుంది అనమాట. సో నథింగ్ బట్ ఇక్కడ ఏ టెక్నాలజీని యూస్ చేసి ఆ ప్లేయర్ సంబంధించిన వీడియోని అనాలిసిస్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక గైడెన్స్ కింద అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశపు అపోలో హాస్పిటల్స్ వారు భారీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నారన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ వేలో ఏ టెక్నాలజీలో ఏదైతే పెట్టుబడులు పెట్టారో రాబోయే 2-3 సంవత్సరాల్లో ఎగ్జిస్టింగ్ గా ఉన్న పెట్టుబడుల కన్నా డబల్ చేస్తామని చెప్తున్నారన్నమాట. ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఎప్పుడైతే ఏ టెక్నాలజీని వీళ్ళ ఎగ్జిస్టింగ్ వర్క్ ఫ్లో లో ఇంటిగ్రేట్ చేస్తారో దానివల్ల ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి కాబట్టి ఏ టెక్నాలజీని అయితే రాబోయే 2-3 సంవత్సరాల్లో డబల్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హెచ్పిసిఎల్ మెటల్ ఎనర్జీ లిమిటెడ్ హెచ్ఎంఎల్ వాళ్ళు తాజాగా ఒక న్యూ జనరేషన్ ఆఫ్ ఏఐ ఎనేబుల్డ్ ఎనర్జీ స్టేషన్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. సో ఈ పర్టికులర్ అవుట్లెట్ ని నోయిడాలో అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారు అన్నమాట. వీళ్ళ పర్టికులర్ కొత్త న్యూ జనరేషన్ ఆఫ్ ఫ్యూయల్ స్టేషన్ లో పెట్రోల్ డీజిల్ కాకుండా వాటికి ఆల్టర్నేటివ్ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు అన్నమాట. ఈ పర్టికులర్ ఎనర్జీ స్టేషన్ ఏదైతే ఉందో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో పనిచేస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే నాసా మరియు గూగుల్ కలిసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడికల్ అసిస్టెంట్ అయితే డెవలప్ చేస్తున్నారు అనమాట. ఇది నథింగ్ బట్ ఒక ఏ చాట్ బోర్డ్ లాగా పనిచేస్తుంది. ఇది ఎవరి కోసం అంటే ఆస్ట్రోనట్స్ ఎవరైతే స్పేస్ లో ఉంటారో సో వాళ్ళకి డీప్ స్పేస్ మిషన్స్ లో హెల్ప్ చేయడం కోసం ఈ ఏఐ చాట్ బోర్డ్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ప్రెసెంట్ ఈ టూల్ ని క్రూ మెడికల్ ఆఫీసర్ డిజిటల్ అసిస్టెంట్ CMODA అని పిలుస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే స్పెషల్లీ అనే ఒక కంపెనీ వాళ్ళు 600 కోట్ల రూపాయల ఫండ్స్ అయితే రేస్ చేశారన్నమాట. ఎందుకంటే ఈ ఫండ్స్ ని దేనికోసం ఉపయోగించబోతున్నారంటే ప్రెసెంట్ భారతదేశంలో ఉన్న కొన్ని డీప్ టెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్టార్ట్అప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం కోసం ఈ డబ్బులను అయితే ఉపయోగించబోతున్నారు. ఈ ఫండ్ ఏదైతే ఉందో 18 నుంచి 20 మంది ఇన్వెస్టర్స్ ని రాబోయే నెక్స్ట్ 4 సంవత్సరాల్లో డిఫరెంట్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఎనర్జీ, హెల్త్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి స్టార్ట్అప్స్ లో అయితే వీళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక నెక్స్ట్ వివో కంపెనీ వాళ్ళు V60 5G అనే ఒక కొత్త స్మార్ట్ ఫోన్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఫీచర్స్ కూడా ఇస్తున్నారు. ఇందులో మనకి 6500 mAh బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 7th Generation 4 చిప్ అయితే ఈ పర్టికులర్ స్మార్ట్ ఫోన్ లో అయితే యూజ్ చేశారన్నమాట. ఈ ఫోన్ డిస్ప్లే చూస్తే 6.77 అంగుళాల క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు. మేజర్ గా
ఈ స్మార్ట్ ఫోన్ లో యూస్ చేస్తున్న కెమెరా చూసుకున్నట్లయితే 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ ని యూస్ చేస్తున్నారు 10x జూమ్ తో పాటు. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఎన్హాన్స్మెంట్స్ యూస్ చేస్తున్నారు. లైక్ మీకు సర్కిల్ టు సెర్చ్ అనే ఒక ఏ సంబంధించిన ఫీచర్ ఇస్తున్నారు. ఏ సమరీ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. ఇన్స్టాంట్ ట్రాన్స్లేషన్ వంటి ఏ ఫీచర్ కూడా ఇస్తున్నారు. అలానే జెమినై బేస్డ్ జనరేటివ్ ఏఐ ఫీచర్స్ కూడా ఈ మొబైల్ లో ఇంటిగ్రేట్ చేశారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ 37,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న XAI ప్లాట్ఫామ్ ని ఇప్పుడు ఉచితంగా అయితే ఆఫర్ చేస్తున్నట్టు నథింగ్ వీళ్ళ గ్రాక్ 4 వర్షన్ ఏదైతే ఉందో మొన్నటి వరకు ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇచ్చేవారు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఓపెన్ అయ్యే కంపెనీ వాళ్ళు GPT-5 ని ఫ్రీగా యాక్సెస్ లోకి ఇవ్వడం వల్ల ఇప్పుడు గ్రాక్ AI సంబంధించిన వెర్షన్ 4 ను కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు అనమాట. ఇది అందరు యూజర్స్ కూడా అయితే ఇస్తున్నారు. బట్ ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మాత్రమే ఇది ఆఫర్లు అయితే ఇస్తున్నాం అని చెప్తున్నారు. అలానే దీని జనరేషన్ లిమిట్స్ కూడా ఉంటాయి అనమాట. సో అంటే ఫుల్ పొటెన్షియల్ లో యూజ్ చేసుకోకపోయినా కొంత టైం వరకు మాత్రం గ్రాక్ 4 ని మీరు ఫ్రీగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఒరిస్సాలోని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసెస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ అయితే ఇన్స్టాల్ చేయడానికి సిద్ధమవుతున్నారన్నమాట. చాలా వరకు మీకు ఆఫీసెస్ లో అయితే ఈ ఏ సంబంధించిన కెమెరా అనేవి రాబోయే రోజుల్లో దర్శనం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఒరిస్సా చీఫ్ సెక్రటరీ మనోజ్ అహూజా గారు అయితే దీనికి సంబంధించిన మ్యాండేట్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా ఏ సంబంధించిన కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలని చెప్పి. ఎందుకు ఏ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తున్నారంటే గవర్నెన్స్ మరియు పబ్లిక్ సర్వీస్ డెలివరీ వేగవంతం చేయడం కోసం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సియాటిల్ లో ఒక సరికొత్త ఏ మోడల్ అయితే రిలీజ్ చేశారన్నమాట. దాని పేరే మాల్మో యాక్ట్ 7B అనే ఒక మోడల్. ఇందులో ఉన్న మోడల్ ఫిజికల్ వరల్డ్ లో కూడా హెల్ప్ చేసే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. రెగ్యులర్ గా వాడే రీజనింగ్ మరియు లాంగ్వేజ్ మోడల్ కాకుండా ఇది కాస్త భిన్నంగా అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఇందులోనే ఏ టెక్నాలజీ ద్వారా చుట్టుపక్కల కానివ్వండి స్పేస్ కి అలానే మూవ్మెంట్ కి అలాంటి టైం కి వీటి మధ్య ఉన్న రిలేషన్షిప్ అయితే కనిపెడుతుందని చెప్తున్నారు. విజువల్ రీజనింగ్ టోకెన్స్ యూస్ చేసుకుని 2D ఇమేజెస్ నుంచి 3D స్పేషియల్ ప్లాన్స్ కింద కూడా కన్వర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ లేదా భారతదేశపు మొట్టమొదటి ఏ యూనికార్న్ ఫ్రాక్టల్ వాళ్ళు ఐపీఓకి సిద్ధమవుతున్నారన్నమాట. మొత్తం $560 మిలియన్ ఐపీఓకి రెడీ అయినట్టుగా తెలుస్తుంది. ఇది మన భారతదేశ కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా 49 బిలియన్ రూపీస్ అనమాట. ఈ పర్టికులర్ కంపెనీ ఏదైతే ఉందో 2000 సంవత్సరంలో ఒక 5 గ్రాడ్యుయేట్స్ కలిసి ఈ కంపెనీని ప్రారంభించారు. ఆ తర్వాత దీని వాల్యుయేషన్ వచ్చి $1 బిలియన్ కి 2022 సంవత్సరంలో అయితే చేరుకుందనమాట. ముఖ్యంగా వీళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ ని సర్వీసెస్ ని ఆఫర్ చేసిన తర్వాత వీళ్ళకి మరింత మార్కెట్ షేర్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. 2020 సంవత్సరం మార్చ్ ఎండింగ్ కి ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసుకున్నట్లయితే 27.65 బిలియన్ రూపీస్ కి చేరిందనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పికా ల్యాబ్స్ వాళ్ళు ఒక సోషల్ ఏ యాప్ ని iOS వెర్షన్ లోకి అయితే లాంచ్ చేశారన్నమాట. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆడియో బేస్డ్ గా వీడియో జనరేషన్ మోడల్ అయితే ఇది ఈ యాప్ లో అయితే జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇందులో ఎవరైతే యాప్ ని యూస్ చేస్తున్నారో ఒక సెల్ఫీ తీసుకుని ఆ సెల్ఫీని కాస్త ఏ జనరేటెడ్ షార్ట్ వీడియో కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ యాప్ లో ఉన్న మోడల్ సహాయంతో. అలానే ఒక వీడియో జనరేట్ చేసిన తర్వాత దాన్ని వీళ్ళ సోషల్ ఫీడ్ లో కూడా షేర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా పికా ల్యాబ్స్ ఏదైతే ఉందో యాక్చువల్ గా వీడియో జనరేషన్ చేసే మోడల్ అనమాట. బట్ ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియా రిలేటెడ్ ప్లాట్ఫామ్ లో కూడా ఎంటర్ అయిపోయారు. చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇస్మో లిమిటెడ్ ఎవరైతే ఒక గ్లోబల్ లీడర్ అని చెప్తున్నారు ఆటోమేటివ్ డిజిటల్ రీటైల్ సొల్యూషన్స్ లో, వాళ్ళు ఇప్పుడు ఒక ఆటోమోటివ్ ఏ ఫ్యాక్టరీని అయితే తీసుకొచ్చారన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఇంటిగ్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ కంపెనీలో డేటా సైంటిస్ట్, PhD సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఏ స్పెషలిస్ట్ వీళ్ళందరూ కలిపి ఒక ఎండ్ టు ఎండ్ ఏ సొల్యూషన్ ఉన్న ఏ ఫ్యాక్టరీని అయితే డెలివరీ చేయబోతున్నారన్నమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయల నుంచి ఏ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్సులు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్ ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.